దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనం ఈ పాట ద్వారా మన దేవాదేవుని మహిమపరచుకుందాం. పాట ద్వారా మనం దేవాదేవుని ఆరాధించుకుందాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్ని సాగమని దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా
కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనన్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా, చీకటిలో కాదు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయ్యా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. వాక్యం వినబోతుండగా మనందరినీ కూడా ప్రభు ఆత్మీయంగా బలపరచమని, మమ్మల్ని ప్రోత్సహించే మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు బెతానియా నుంచి యెరూషలేము ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టుని యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టు పచ్చగా ఆకులతో అంజూరపు చెట్టు ఉంది, కానీ దాంట్లో ఫలము లేనట్లుగా యేసు ప్రభు చూసి ఆ చెట్టు ఫలము లేను ఆ చెట్టుని యేసయ్య శపిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క అంజూరపు చెట్టుని యేసయ్య శపిస్తున్నాడో వెంటనే అది వాడిపోవడం శిష్యులు గమనించి అది చాలా ఆశ్చర్యానికి వారు గురైనట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం ఆ చెట్టు ఫలమునివ్వడానికి ఆ చెట్టు నాటబడింది. అన్ని రకాల్లో అన్ని సమయాల్లో ఫలించేలాగున ఆ చెట్టు నాటబడింది. కానీ ఆ చెట్టు పచ్చగా ఉంది, ఫలము లేకుండా ఉంది. అందుకే యేసు ప్రభు ఆ చెట్టుని శపించాడు అన్నది మనం బైబిల్లో చదువుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో వాక్యంలో ఏం చదువుతున్నామంటే, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు అంటే, మీరు అధికంగా ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అనే మాట రాయబడుతుంది. క్రైస్తవుడు అన్ని విషయాల్లో ఫలించేవాడిగా ఉండాలని యేసు ప్రభు ఎన్నుకుంటున్నాడు అన్నది దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సో మనము క్రీస్తు కోసము ఫలించేవారిగా ఉన్నాయా, ఫలము మనలో కనబడుతూ ఉందా అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఫలము అంటే మనం ఆత్మ ఫలముగా ఒకవైపు తీసుకోవచ్చు. ఆత్మ ఫలము అంటే ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, శాంతి, దీర్ఘశాంతము, సహనము, ఓర్పు, ఇవన్నీ కూడా మనం ఆత్మ ఫలాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆత్మ ఫలము మనము కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యంలో మనం గుర్తించబడతాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆత్మ ఫలము లేకుండా జీవిస్తున్నట్లుగా గమనిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒకతను
ఆయన వచ్చి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు, నన్ను అడుగుతూ ఉన్నాడు, బైబిల్లో ఏం రాయబడి ఉంది? నా భార్య నన్ను ప్రేమించదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తుంది, బైబిల్ గ్రంథం చదువుతుంది, కానీ ఆమె ఒక కుటుంబంలో ఒక భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఆమె ఇవ్వట్లేదు, కుటుంబంలో ఆమె చూపించాల్సిన ఆదరణ ప్రేమ ఆమె చూపించట్లేదు, కుటుంబంలో ఆమె ఒక భార్యగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఆమె నిర్వర్తించట్లేదు. కానీ ఎప్పుడు పాటలు వింటూనే ఉంటుంది, ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటుంది, కానీ ఆమెలో నేను ఇప్పటి వరకు ప్రేమని చూడలేదు అనే మాటని ఆయన చెప్తూ ఉన్నాడు. మనము ప్రార్థన చేయొచ్చు, బైబిల్ గ్రంథాన్ని చదవచ్చు, కానీ ఆత్మ ఫలము కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్లో పౌలు గారు రాస్తున్నారు 13వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులు రాసిన లేఖ 13వ అధ్యాయంలో 3 చాలా ప్రధానమైనవి క్రైస్తవత్వంలో: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లలో అత్యధికమైంది, ముఖ్యమైనది ప్రేమ అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనం ఎంతగా ప్రార్థించినా ఏం చేసినా మనలో దేవుడు చూసేది ఆత్మఫలము. ఆ ఆత్మఫలంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ అనే విషయాన్ని మనం వాక్యంలో చదువుతున్నాం. నీకు ఈ కొండని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని శాసించే విశ్వాసం ఉండొచ్చు, కానీ ప్రేమ లేనట్లయితే నువ్వు వ్యర్థుడవే అనే మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎప్పుడూ దేవుడి పాటలు వింటూ ఉన్నా, మనం ఇతరులకి ప్రేమ చూపించినట్లయితే అది వ్యర్థమే అన్న మాట ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏదైనా చేయొచ్చు, నీకు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండొచ్చు, నీకు బైబిల్ గ్రంథం మొత్తము తెలిసి ఉండొచ్చు, అనేక మార్లు బైబిల్ గ్రంథాన్ని చదివి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథాన్ని బోధించి ఉండొచ్చు కూడా, కానీ ప్రేమ లేనివాడవైతే వ్యర్థుడవే అనే మాట మనం బైబిల్లో చదువుతున్నాం. సో ఆత్మ ఫలము, ఆ రోజు అంజూరపు చెట్టులో ఫలము లేని చూసి యేసు ప్రభు శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా వేషధారణతోటి ఆ అంజూరపు చెట్టు ఎలాగైతే పైకి పచ్చగా కనబడుతూ లోపల ఫలం లేకుండా ఉందో, మనం కూడా క్రైస్తవులుగా బయటికి మంచిగా కనబడుతూ లోపల ఫలం లేకుండా ఉన్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఫలము లేకుండా ఉంటే ఆ అంజూరపు చెట్టు ఎలాగైతే శపించబడిందో, మన జీవితం కూడా వ్యర్థమైనదే. పచ్చగా కనబడింది అంజూరపు చెట్టు అంటే అది వేషధారణ. బయటికి ఒకలాగా, లోపలికి ఇంకొకలాగా. బయటికి మంచి క్రైస్తవులుగా కనబడతావు, కానీ లోపల నీలో ఫలం ఉండదు, ఆత్మ ఫలము కనిపించదు. ఈరోజు అలాంటి స్థితిలో ఉంటే ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనం సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం, ప్రభువా ప్రభువా అనేవారు అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారంట. కొందరు అనొచ్చు, ప్రభువా మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము ప్రవచనాలు చేయలేదా, ప్రభువా మేము వాక్యం బోధించలేదా అని కొందరు అనొచ్చు. కానీ వారందరితో ప్రభు ఏమంటారంటే మీరెవరో నాకు తెలియదు అనే మాటని యేసు ప్రభు అంటాడంట. ఎందుకంటే వాళ్ళు వరాలు ఉన్నాయి, కానీ వాళ్ళలో ఆత్మ ఫలము లేదు. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. వాళ్ళు బయటికి కనబడేదొకటి, లోపల జీవించేదొకటి. సమాజంలో కనబడేదొకటి, లోపల ఆంతరంగిక జీవితం ఇంకొకటి. అలాంటి జీవితం వేషధారణతో సమానంగా యేసు ప్రభు ఆ రోజు ఫరిసీయులతో మాట్లాడాడు. ఓ వేషధారులైన ఫరిసీయులారా, మీరు అనేక విషయాల్లో చేస్తున్నారు, కానీ దేవుని వాక్యానికి లోబడకుండా మీరు జీవిస్తున్నారని ఆ రోజు ఫరిసీయులని యేసు ప్రభు ఖండించడం మనం చూస్తున్నాం. ఈరోజు మనము వేషధారణతో బయట ఒకటి లోపట ఒకటిగా మనం జీవిస్తున్నాము. కానీ దేవుడు అడిగేది యథార్థమైన హృదయం. మనం ఎన్నుకోబడ్డదే క్రీస్తు కోసం ఫలించే వారిగా ఉండాలని. అంటే క్రీస్తు కోసం ఫలించటం అంటే ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన త్యాగం, ఆయన నడిచిన మార్గంలో
మనం నడవటము అనేది దేవుని వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో ఆత్మ ఫలము నాలో ఉండాలి. ప్రభువా, ఓపిక, సహనము, దీర్ఘశాంతము, ఆత్మ నుంచి వచ్చే ఆనందము, ప్రేమ, ఇవన్నీ నాలో పెంపొందించి ప్రభువా, నేను అవన్నీ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క గుణగణాలు నేను కలిగి ఉంటాను. ప్రభువా, క్రీస్తు యొక్క గుణగణాలు మనం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమని మన చుట్టూ ఉన్న వారికి పంచగలుగుతాం. ఒకవేళ ఆ ఆత్మ ఫలము లేనట్లయితే ప్రార్థన చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆత్మ ఫలము లేనట్లయితే అది క్రీస్తు ప్రేమని కానీ సహోదర ప్రేమని కానీ మనం చాటకుండా, చూపించకుండా మనం అలాగే జీవించే వారిగా ఉంటాం. అది వేషధారణ యొక్క జీవితంగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కానీ వాక్యం పలుకుతుంది, ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి అంటే ఏటి ఒడ్డు మీద నాటబడిన చెట్టు వంటి వారిగా ఉండాలి. ఏటి ఒడ్డు మీద నాటబడిన చెట్టు అన్ని కాలాల్లో ఫలం ఇస్తుందంట. ఎందుకంటే అది ఏటి ఒడ్డు మీద ఉంటుంది. అది అందుకే అన్ని కాలాల్లో ఫలమునిచ్చే ఉంటుందంట. మరి అలా ఫలమునివ్వాలంటే అలాగే కింద వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దీవారాత్రంలో ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి. మనం చాలాసార్లు వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, కానీ ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ వాక్యము మన జీవితంలో శరీరధారిగా అయిపోతుంది. ప్రేమ గురించి అనేక మార్లు విన్నాం, ప్రేమ గురించి అనేక మార్లు చదివుంటాం, కానీ మనం ప్రేమించలేకపోతున్నాం. ఎందుకంటే వాక్యము నువ్వు ధ్యానించలేదు కాబట్టి అది శరీరధారిగా నీలోకి రాలేదు. ఈరోజు మనం విన్న వాక్యాన్ని శరీరధారిగా మన జీవితంలో రూపము దాల్చాలంటే, ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మనలో ఫలించాలి అంటే వాక్యం పలుకుతుంది, దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమలో ఒక ఔన్నత్యాన్ని యేసయ్య నేర్పిస్తాడు. ప్రేమ యొక్క గొప్పతనాన్ని యేసు ప్రభు మనకు నేర్పిస్తాడు. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఆయన కట్టిన సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం. ఎక్కడికి వెళ్ళినా కానీ యేసయ్య ప్రేమతో వాళ్ళని ఆదరించాడు, ప్రేమతో కనికరముతో వాళ్ళకి స్వస్థతనిచ్చాడు, ప్రేమ కనికరముతో వాళ్ళకి విశ్వాసాన్ని పంచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసిన మనందరం కూడా, ప్రభువా, నాలో ఆత్మ ఫలము లేనట్లయితే, అచంచలమైన విశ్వాసం నాకు ఉండొచ్చు, కొండని ఇక్కడి నుంచి ఇంకో స్థలానికి వెళ్ళమని చెప్పడానికి అంత గొప్ప విశ్వాసం నేను కలిగి ఉండొచ్చు, కానీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే అనే మాటని బైబిల్లో చదువుతున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నది, నిన్ను నన్ను ఎన్నుకున్నది మనం అధికంగా ఫలించటానికి, ఆ ఫలము నిలిచి ఉండటానికి. ఒకవేళ ఆ ఫలము యేసు ప్రభు అనుకున్న రీతిలో మనం ఫలించలేదు అంటే, వాక్యంలో చదువుతున్నాం, ఒక తోటమాలి ఆయన తోటలో ఒక చెట్టు నాటుతున్నాడు. మొదటి సంవత్సరం చూశాడు ఫలం వస్తుందని, రాలేదు. రెండో సంవత్సరం చూస్తున్నాడు ఫలం వస్తుందని, రాలేదు. మూడో సంవత్సరం చూశాడు ఫలం వస్తుందని, రాలేదు. ఇక గొడ్డలి దాన్ని వేర్ల దగ్గర పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఫలించని ఈ చెట్టు నా తోటలో అవసరము లేదు అని ఆ చెట్టుని నరకడానికి గొడ్డలి వేర్ల దగ్గర సిద్ధముగా ఉంచుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం కూడా క్రీస్తు కోసం ఫలిద్దాం, క్రీస్తు గుణగణాలు కలిగి ఉందాం, క్రీస్తు చూపించిన ప్రేమ బాటలో మనం కూడా నడుద్దాం. లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా
సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనన్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా. చీకటిలో కాదు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయ్యా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కళ్ళు మూసుకుందాం. ఈ పాటని ప్రార్థనగా చేసుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఆత్మ ఫలము నాలో పెంపొందించుకునే కృపనివ్వు ప్రభువా, ఆత్మ ఫలము కలిగి ఉండే కృప నాకు ఇవ్వని దేవుని అడుగుదాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, కఠినంగా అయిపోయారేమో, ప్రేమ లేకుండా జీవిస్తున్నారేమో, అలాంటి వారందరూ కూడా ప్రభువా నీ ప్రేమతో నింపమని కోరుతున్నాం. ఆత్మ ఫలము వాళ్ళు పెంపొందించబడును గాక, ఆత్మ ఫలము వారితో కలిగి ఉండును గాక. వాళ్ళ కుటుంబాలను దీవించండి. వాళ్ళ కుటుంబాల్లో నీ అగాపే ప్రేమ ఆ కుటుంబాల్లో ఉండును గాక ప్రభువా. మరొక్కసారి నాయన ఈ యొక్క దివ్యాన్ని మరొక్కసారి ప్రభువా, దివ్యాన్ని ప్రేక్షకులందరినీ కూడా ప్రభువా హేరాళంగా దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక.